72 సంవత్సరాలు ఎంతో ప్రగతి సాధించినాం. ఇక చివరి అంకంలో ఉన్నాం. 5 కోట్ల కుటుంబాలు నెలకు 12,000 రూపాయలు ఆదాయం కంటే తక్కువ వచ్చే కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మరో 2 మాసాల్లో పేదరికం లేనటువంటి భారతావని ఆవిష్కరించబోతోంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే అటువంటి న్యాయ అనేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. దానికి స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కులరహిత అంతరరహిత దేశం ఏర్పడాలి అనేటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జగన్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి నేను ఉత్తరాలు రాసినాను. ఎన్నికలు అయిపోయినాయి. మనమందరం కూడా కలిపి మన రాష్ట్ర ప్రయోజనాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. మీరందరూ కూడా ముక్త కంఠంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మీరు బలపరుస్తూ మద్దతు తెలుపుతూ వెంటనే మీరు ప్రకటన చేయాలి. 2, ఎక్కడైతే తెలుగు మాట్లాడేటువంటి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మీరందరూ కలిసి రండి. నేను అక్కడ సభలు ఏర్పాటు చేస్తాను. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఆయా రాష్ట్రాల్లో కూడా మద్దతు కూడగడతాం. కారణం ఒక్కటే, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కావాలి. మోడీ గారు కాదంటా ఉన్నారు. మోసం చేయడమే కాకుండా కాదంటా ఉన్నారు. ఇక థర్డ్ ఫ్రంట్ కి ఆస్కారం లేదు. ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకు, రాహుల్ గాంధీ గారికి పోలీస్ సంతకంతో ప్రారంభం చేస్తారంటున్నారు. దయచేసి వాళ్ళ ముగ్గురిని నేను కోరుతాను. ఈరోజు ఉత్తరాలు కూడా రాసినాము. వాళ్ళ ముగ్గురికి ఉత్తరాలు రాసినా. రండి, మొదట మద్దతు పలకండి. రెండవది అన్ని రాష్ట్రాలకు వెళ్దాం. తెలుగు వాళ్ళు ఉన్న చోట అక్కడ మద్దతు కూడగడదాం. మన యొక్క హక్కుల్ని సాధించుకోవడానికి ఇది మంచి సమయం. కలిసి రండి అని వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాలు కూడా ఈరోజు రాస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.